ప్రైస్ లార్డ్. మీరు ఇప్పుడు చూస్తుంది ఆస్ట్రేలియాలోనే లిట్కమ్ షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయంటే చాలా విశాలంగా ఉంటాయి. మనకు విజయవాడలో పీవీపీ మాల్ ఒకటి తెలుసు, కానీ ఒక పీవీపీ మాల్ ఆస్ట్రేలియా షాపింగ్ మాల్లో ఒక షాప్ అంత ఉంటుంది. అంత పెద్ద పెద్ద మాల్స్ ఇవన్నీ కూడా. ఈ మాల్స్లో మరి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు కొంచెం నాకు అలవాటు కాబట్టి వీడియో తీయటం జరిగింది. ఈ మాల్స్ ఎంత విశాలంగా ఉంటాయంటే నడవటానికి ఎటు చూసినా కూడా అరగంట పట్టిద్దా అన్నట్టుగా ఉంటాయి. ఈ మాల్స్లో ఒక్కొక్క స్టాల్స్ వేరువేరుగా ఉంటాయి. ఆ స్టాల్స్ కూడా చాలా పెద్ద పెద్ద స్టాల్స్ అన్నమాట. అందుకని అసలు భారతదేశంలో మన ఏరియాల్లో మరి ఇలాంటి మాల్స్ అనేవి ఎక్కడ కనబడం. ఆస్ట్రేలియా జీవన విధానం, అక్కడ ఉన్న ప్రజలు, వాళ్ళ యొక్క జీవితం, అలాగే ఫారెన్ రావాలని అనేక మంది ఎందుకు అనుకుంటారు, ఇక్కడ ఏముంది అని అనేది మీకు కూడా చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఏవైతే షాప్స్కి వెళ్ళామో అప్పుడప్పుడు ఇలా వీడియో తీయటం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించి వీడియో చూడండి. ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అది ఎంతవరకు ఇంట్రెస్ట్ అనేది కూడా మరి తెలియదు కనుక అమ్మగారు హ్యాల్రిక్ మేము కలిసి షాప్కి వెళ్ళాము. అక్కడ కేక్ కావాలంటే ప్రశాంతి వాళ్ళు చూస్తున్నారు. అక్కడ కేకులు కానీ, తర్వాత బన్స్ కానీ, బ్రెడ్స్ కానీ, పిజ్జాలు, బర్గర్లు, అదే వాళ్ళ జీవన విధానం. కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మన ఇండియాలో అసలు ఎక్కడ దొరకవో అంత సాఫ్ట్గా ఉంటాయి, అంత తేలిగ్గా అరుగుతాయి. తర్వాత ప్రతి ఫుడ్లో కూడా ఆరోగ్యకరమైనవి ఉంటాయి. అంటే మినరల్స్, ప్రోటీన్స్, ఆరోగ్యానికి కావలసినవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాళ్ళు ఎక్కడో చాట ఆ ఫుడ్లో వాటిని పొందుపరుస్తారు. ఆహారం విషయంలో ఆస్ట్రేలియా దేశము బహు జాగ్రత్త తీసుకుంటుంది. అందుకని వాళ్ళు వేరే దేశపు ఆహారాన్ని వాళ్ళ దేశంలోనికి రానివ్వరు. వాళ్ళ దేశం నుంచి ఏదైనా కూడా తీసుకోవచ్చు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మా దేశంలో ఏది ఉన్నా అది ఆరోగ్యకరమైంది, మంచిది. మా దేశంలోది మీరు తీసుకెళ్ళవచ్చు, కానీ మీది మాకు అవసరం లేదన్నట్టుగా వాళ్ళు ఉంటారు. అంత జాగ్రత్త తీసుకుంటారన్నమాట. అదే ఈ వీడియో, ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా చూస్తారని ఈ వీడియో చేయటం జరిగింది. చూడండి, చివరి వరకు మీకు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇందా మీరు చూసింది లిట్కమ్ షాపింగ్ మాల్. అయితే ఇది వెస్ట్ ఫీల్డ్ పేరామట్లో ఒక మంచి ప్రసిద్ధి చెందిన షాపింగ్ మాల్ ఇది ఎంత పెద్ద షాపింగ్ మాల్ అంటే 7 ఫ్లోర్స్ ఉంటాయి. ప్రతిదానికి ఎక్సలేటర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. వీటన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మరి మన వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా తింటారు. ఈ చిన్నాడు అడావుడు ఎక్కువ. తర్వాత కేఎఫ్సి అన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయి. సంఘాన్ని విడిచిపెట్టి అలాగే మరి ఒక నెలన్నర ప్రశాంతి వాళ్ళ బిడ్డలతో కూడా గడపటం, అక్కడ ఉన్న అవసరాలను బట్టి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఏదైనా ఇక్కడ బాధ్యత ఇక్కడ, అక్కడ బాధ్యత అక్కడే. మరి కొంత బాధ ఉన్నా సంఘాన్ని విడిచి దూరదేశం వచ్చామని, కానీ పిల్లలతో కొంత సమయం ఎప్పుడన్నా గడపటం అనేది కూడా ఒక సంతోషాన్ని మాకు ఇచ్చింది. మన వాళ్ళిద్దరూ అమ్మగారితో కూడా కలిసి మరి అక్కడ ఉండటం అనేది దేవుని కృప. మా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇద్దరు మనవాళ్ళలో మరి నా అమ్మమ్మ, తాతయ్యగా సంతోషం అన్నమాట. అది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్న దేవుణ్ణి మరి సంఘాన్ని కోసం ప్రార్థన చేస్తూనే
ఆ, ఈ ప్రాంతాలన్నీ కూడా చక్కగా చూడటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. భారతదేశ పరిస్థితులు భిన్నంగా ఉంటుంది ఈ ప్రాంతం. అక్కడ కల్చర్, అక్కడ వాతావరణం, అక్కడ ప్రజలు, అక్కడ విధానం వేరుగా ఉంటాయి. ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ వాతావరణం, ఇక్కడ విధానాలు వేరుగా ఉంటాయి. ఏదైనా ఏ దేశానికి సంబంధించిన చట్టాలు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి. ఈ దేశం కూడా మరి దేవుని కృపను బట్టి ఆశీర్వదించబడిన దేశంగా కనబడుతూ ఉంటుంది. ఇది వెస్ట్ ఫీల్డ్ చాలా పెద్ద మాల్ అన్నమాట. ఈ మాల్స్ మీరు చూసినట్లయితే ఇలాగ లిఫ్ట్ ఉంటుంది, అవి కాక మళ్ళీ ఎక్సలేటర్లు ఉంటాయి, అవి కాక 7 ఫ్లోర్లు కూడా ఏ ఫ్లోర్ కాకపోరే ప్రత్యేకంగా పార్కింగ్ 7 ఫ్లోర్లకి కార్లు పైకి వెళ్తాయి. అంత పెద్ద పార్కింగ్ ఏరియా ఈ ఏరియా. దేవుని మహాకృప మరి వీక్షించండి, చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ఇకపోతే ఈ మాల్ గురించి చెప్పాలి. మేము ఇప్పుడు వెళ్ళేది ఈస్టర్ వస్తుంది కదా, ఈస్టర్కి కావాల్సిన క్యాండిల్స్, అలాగే క్రాస్, ఇంకా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అవన్నీ కూడా మేము పిల్లలు ఇవన్నీ చూస్తున్నాం. ఈస్టర్కి షాపింగ్ చేయడానికి అన్నీ రెడీ అయిన మాల్స్ అన్నమాట ఈ మాల్స్. ఇది మీరు ఇప్పుడు చూసేది.